హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుధా రసోయి. ఇవాళ సందేశ్ డెజర్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఇది మన తూర్పు భారతదేశంలో బెంగాల్ ప్రాంతంలో 16వ శతాబ్దంలో సృష్టించబడినది. ఇది బెంగాలీలకు సంప్రదాయమైన వంటకం. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు బహుమతిగా పండుగలప్పుడు పంపుకుంటూ ఉంటారు. దీని అర్థం వార్తలు లేదా సందేశం. ఇలా ఈ డెజర్ట్కి సందేశ్ అనే పేరు వచ్చింది. దీనిని కేవలం 2 పదార్థాలు మాత్రమే తయారు చేస్తారు. ఒకటి పాలు, రెండోది చక్కెర. నేను ఇక్కడ చక్కెరకి బదులుగా బెల్లంతో చేస్తున్నాను. ఫుల్ క్రీమ్ పాలు 1.5 లీటర్ని 1 పొంగు వచ్చే వరకు కాచాలి. 1 పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు కొంచెం కొంచెం వేస్తూ పాలు విరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చల్లటి నీళ్లు పోసి బాగా కలపాలి. విరిగిన పాలను చీజ్ క్లాత్లో తీసుకోవాలి. వడకట్టి అరగంట పాటు ట్యాప్కు తగిలించి వదిలేయాలి. ఇలా ట్యాప్కి కట్టేసి వదలడం ద్వారా చీజ్లో నీళ్లు శాతం లేకుండా ఉంటుంది. 2 స్పూన్ నీళ్ళలో బెల్లం 1/4 కప్పు వేసి కరిగిన తరువాత వడకట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ చీజ్ని ఓ ప్లేట్లో బాగా మెత్తగా ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లంని వేసుకొని మళ్ళీ ఓ 10 నిమిషాలు బాగా కలపాలి. కలిపి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని స్టవ్ పై లో ఫ్లేమ్లో దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల్లో తయారవుతుంది. యాలకుల పొడి 1/2 స్పూన్ వేసి దగ్గర అయ్యేంత వరకు కలుపుకొని దింపుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టి కావాల్సిన షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన నట్స్తో గార్నిష్ చేసుకుంటే సందేశ్ రెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.